హాయ్ ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది. ఇండియా ఘన విజయాన్ని సాధించింది. మరి నెక్స్ట్ ఏంట్రా అంటే ఐపీఎల్ 2025కి రంగం మొత్తం సిద్ధమైంది. ఈ వీడియోలో నేను ఏం మాట్లాడతానంటే నాకు నచ్చిన బెస్ట్ టీమ్స్, అఫ్ కోర్స్ మన తెలుగు టీం ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ముంబై, అదేవిధంగా ఈ ఐపీఎల్ 2025కి బాగున్న టీం అయితే ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉన్నదన్నది ఈ వీడియోలో మాట్లాడతాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిస్ ఈజ్ విశ్వనాథ్. మీరు చూస్తున్నారు విశ్వ వాయిస్ తెలుగు ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా ఏదో ఒక టైంలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గరిథం 10 మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. దానివల్ల మన రీచ్ కూడా పెరుగుతుంది, కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది. లైక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన టీం కానీ మీకు నచ్చిన ప్లేయర్ గురించి కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ మన తెలుగు టీం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్. ఆ తర్వాత నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్లాసెన్, నెంబర్ 6లో అభినవ్ మనోహర్, నెంబర్ 7లో అథర్వ థేడే, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, తర్వాత మొహమ్మద్ షమి, 11లో ఆడమ్ జంపా. ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్ వస్తాడు. కాకపోతే దీంట్లో ఒక కన్సర్న్ ఏంటుందంటే స్పిన్ డిపార్ట్మెంట్లో అంతగా బలం లేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఆడమ్ జంపా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తన ప్రైమ్ ఫామ్లో లేడు. అలాగని చెప్పి ఇంకొక స్పిన్నర్ అయినా రాహుల్ చహర్ కూడా టీంలోకి ఇంక్లూడ్ చేద్దామంటే ఏదో ఆడుతున్నాడు తప్ప తన వికెట్ తీస్తున్నాడు, అందుకని గుర్తుపెట్టుకునే ఆ మ్యాచ్ ఇంకా పడలేదు రాహుల్ చహర్కి. హోప్ఫుల్లీ ఈసారైనా ఐపీఎల్ 2025లో పడుతుందేమో అని చెప్పేసి మనం కోరుకుందాం. ఆ స్పిన్ డిపార్ట్మెంట్లో తప్ప మిగతా అంతా టీం అంతా బాగానే ఉంది. ఈసారి 2025 ఐపీఎల్లో మాత్రం ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక ఫైర్ క్రాకర్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ. సీజన్ 18, జెర్సీ నెంబర్ 18. ఈసారి ఆ లక్ ఏమైనా కలిసి వస్తుందేమో అని చెప్పేసి చూడాలి. కాకపోతే టీం మాత్రం బాగుంది. వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజాత్ పడిదార్. కొంతమంది ఏమంటున్నారంటే విరాట్ కోహ్లీ 1 డౌన్ వస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాకపోతే విరాట్ కోహ్లీ ఎప్పుడైనా సరే ఐపీఎల్లో నెంబర్ 1 పొజిషన్లో వచ్చినప్పుడే ఎక్కువగా రన్స్ వచ్చాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా విరాట్ కోహ్లీ ఓపెనింగే చేస్తున్నాడు. ఓపెనింగ్ చేసినప్పుడే తనకు రన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈసారి కూడా ఓపెనింగే చేస్తాడు. తర్వాత నెంబర్ 4లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 5లో జితేష్ శర్మ. వీళ్ళ 5గురు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్. మనం గమనిస్తే ఎస్పెషల్లీ చెన్నై చెపాక్ పిచ్ లాంటి ఆ పిచ్ల మీదకి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీతో సహా ఫారినర్స్తో సహా ప్రతి ఒక్కరికి కూడా ఆ లెగ్ స్పిన్ ఆడేటప్పుడు కొంచెం కన్సర్న్ ఉంది. ఏమో చూడాలి ఏ విధంగా ఆడతారన్నది. నెంబర్ 6లో కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి వీలైతే ఈ 5 ప్లేసెస్లో టాప్ 3 కాకుండా 4 కానీ 5 కానీ కృణాల్ పాండ్యా స్పిన్ కూడా బాగానే ఆడతాడు కాబట్టి కొంచెం అక్కడ షిఫ్ట్ చేయొచ్చు. తర్వాత 7లో టిమ్ డేవిడ్ వరకు బ్యాటింగ్ ఉంటుంది. తర్వాత రసిక్ దారి నెంబర్ 8లో. ఈసారి ఆర్సీబీ టీం మెయిన్గా బాగుండడానికి కారణం ఏంటంటే ఈ మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం ఆ స్టేబుల్గానే ఉంది. జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్తో సహా వీళ్ళతో పాటు కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈసారి బ్యాలెన్సింగ్గా కనిపిస్తుంది. తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, 10లో యశ్ దయాల్, 11లో నువాన్ తుషారా. ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ వస్తాడు. ఖచ్చితంగా శ్రేయస్ శర్మనే తీసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రైమ్ స్పిన్ బౌలర్ ఎవరు లేరు శ్రేయస్ శర్మ తప్ప. అందుకనే శ్రేయస్ శర్మ ఖచ్చితంగా టీంలో ఉండాలి. ఇక ఇంజురీ కన్సర్న్స్కి వస్తే జోస్ హ్యాజిల్వుడ్ లేకపోవడం ఆర్సీబీకి పెద్ద ప్రాబ్లం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ ప్రైమ్ బౌలర్గా జోస్ హ్యాజిల్వుడ్ని తీసుకున్నారు. కాకపోతే కొన్ని ఇంజురీస్ వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేదు ఆస్ట్రేలియాకి. ఐపీఎల్ కూడా ఆడుతాడో లేదన్నది ఇప్పట్లో చెప్పలేము. దీంతో పాటు జోకబ్ బేతల్ తీసుకున్నారు. జోకబ్ బేతల్ కూడా ఇంజురీలో ఉన్నాడు. దీంతో ఆ బ్యాకప్ ప్లేయర్స్ ఎవరున్నారన్నది వెతుకోవాల్సి వస్తుంది. ఇక జోష్ హ్యాజిల్వుడ్కి రిప్లేస్మెంట్గా న్యూజిలాండ్ ప్రైమ్ బౌలర్ అయిన విల్ ఓరూర్క్ని లేదంటే ముస్తఫిజుర్ రెహమాన్ని, బంగ్లాదేశీ బౌలర్ అయిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ కానీ అనుకుంటున్నారు. కాకపోతే ఆల్రెడీ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన యశ్ దయాల్ ఉన్నాడు టీంలో. ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్ని అంటే కొంచెం కష్టమే. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు అయితే చూడాలి ఎవరిని రీప్లేస్మెంట్ చేస్తారన్నది. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్ అయితే ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఏంటంటే టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, విల్ జాక్స్ ఓపెన్ చేస్తారు. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. వీళ్ళ 4 కూడా టాప్ ఆర్డర్లో ముంబై ఇండియన్స్కి సెట్. వీళ్ళని చూస్తేనే సగం మ్యాచ్ ఇచ్చేయాలి, అలా ఉంటారు 4 కూడా. నెంబర్ 5లో నమందీర్, 6లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రాబిన్ మిన్స్, 7లో కాకినాడ ప్లేయర్ సత్యనారాయణ రాజు కాకినాడ ప్లేయర్, మా ఊరు ప్లేయర్ కాబట్టి ఏ విధంగా ఆడాలో చూడాలని ఉంది. తర్వాత నెంబర్ 8లో కాబిన్ బోస్, 9లో దీపక్ చహర్, 10లో ట్రెంట్ బోల్ట్, 11లో ముజ్బీర్ రెహమాన్. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ కింద కరణ్ శర్మ వస్తాడు. అయితే ఈసారి ముంబై టీంలో ఉన్న కన్సర్న్స్ ఏ టీంలో కూడా లేవు.
ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ కారణంగా హార్దిక్ పాండ్యా ఆడట్లేదు, ఇంజరీ కారణంగా బూమ్రా ఆడట్లేదు. ఇంగ్లాండ్ టూర్ ఉండడంతో న్యూజిలాండ్ కెప్టెన్ అయిన శాంట్నర్ కూడా ఆడట్లేదు. దీంతోపాటు ఇంజరీ కారణంగా అల్లా గజర్ఫర్ కూడా ఆడట్లేదని చెప్పేసి ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. టీం అయితే బాగుంది, బ్యాకప్స్తో అలా నడిపించాలంతే. కాకపోతే ఆ రోహిత్ శర్మ కెప్టెన్సీతో ఏ విధంగా అయినా సరే ప్లే ఆఫ్స్లో తీసుకెళ్లగలరు ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ అండర్ డాగ్స్గా IPL 2025 బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఈసారి బాగుంది. వీళ్ళు ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే జాక్ ఫ్రేజర్ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ ఓపెన్ చేస్తారు. తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ పోరల్ నెంబర్ 3లో, నెంబర్ 4లో కెప్టెన్ అక్షర్ పటేల్, 5లో క్రిస్టియన్ స్టబ్స్, 6లో అశుతోష్ శర్మ. వీళ్ళ డెప్త్ కూడా బాగానే ఉంది, బ్యాటింగ్ డెప్త్ కూడా. నెంబర్ 7లో సమీర్ రిజ్వీ. బౌలింగ్ విషయానికి వస్తే వరల్డ్ క్లాస్ బౌలర్ ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్లో. నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, 9లో మిచెల్ స్టార్క్, 10లో నటరాజన్, 11లో ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ వస్తాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ టీంలో ఎందుకు లేడు అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తను ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడట్లేదని చెప్పేసి అంటున్నారు. కెప్టెన్సీ విషయానికి వస్తే అక్షర్ పటేలా లేదంటే కేఎల్ రాహుల్ అన్నది ఇంకా అప్డేట్ రాలేదు. సో కేఎల్ రాహుల్ ఫస్ట్ 2 మ్యాచెస్కి ఉండట్లేదు కాబట్టి జాక్ ఫ్రేజర్తో ఫ్యాబ్ డు ప్లెసిస్ ఓపెన్ చేస్తాడు. వీళ్ళిద్దరి ప్లేయర్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే జాక్ ఫ్రేజర్ హిట్టింగ్ ఆడతాడు, అదేవిధంగా ఫ్యాబ్ డు ప్లెసిస్ ఆ రొటేషన్ చేస్తాడు. కేఎల్ రాహుల్ ఉన్నా కూడా ఇదే ప్లాన్తో వెళ్తారు ఢిల్లీ క్యాపిటల్స్. ఇవి ఈ IPL 2025కి నాకు నచ్చిన 4 టీమ్స్. ఇక ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేసే కొన్ని టీమ్స్లో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా ఉంటుంది. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాహుల్ త్రిపాఠి ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో దీపక్ హూడా, 4లో శివం దుబే. ఏంటి ఎవరు ఫారెన్ ప్లేయర్స్ లేరు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. రచిన్ రవీంద్ర అదేవిధంగా డెవిన్ కాన్వే వీళ్ళిద్దరూ కూడా న్యూజిలాండ్ ప్లేయర్స్. వీళ్ళకి చెన్నై సూపర్ కింగ్స్కి అందుబాటులో లేరు. అందుకనే ఫస్ట్ 4 ప్లేయర్స్ కూడా ఇండియన్ ప్లేయర్స్తోనే చెన్నై సూపర్ కింగ్స్ వెళ్తుంది. రాహుల్ త్రిపాఠి విషయానికి వస్తే పాస్ట్లో కూడా ఓపెనర్గా చేసిన అనుభవం ఉంది SRHకి. సో రాహుల్ త్రిపాఠి ఓపెన్ చేయొచ్చు. ఇక నెంబర్ 5లో రవీంద్ర జడేజా, 6లో MS ధోని, 7లో శామ్ కరణ్, 8లో R Ashwin, 9లో నేథన్ ఎల్లిస్, 10లో పతిరానా, 11లో నూర్ అహ్మద్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఖలీల్ అహ్మద్ వచ్చే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఏంటంటే చటాక్ పిచ్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా స్పిన్ డిపార్ట్మెంట్ని బాగా బిల్డ్ చేసుకున్నారు. బెస్ట్ స్పిన్ ట్రై ఉంది చెన్నై సూపర్ కింగ్స్లో. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ వీళ్ళ ముగ్గురు కూడా వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. దీంతోపాటు ఆ చెన్నై చపాక్ పిచ్ కూడా స్పిన్కి చాలా బాగా అనుకూలిస్తుంది. సో వికెట్స్ వెనకతలు ధోని ఉండి ముందర స్పిన్నర్స్ వేస్తుంటే ఏ బ్యాట్స్మెన్ అయినా సరే చతికిల పడాల్సిందే. తర్వాత డిపెండింగ్ ఛాంపియన్స్ KKR గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్, అదేవిధంగా సునీల్ నారాయణ ఓపెన్ చేస్తారు. తర్వాత కెప్టెన్ రహానే, నెంబర్ 4లో వీళ్ళ ప్రైమ్ కార్డ్ అయిన వెంకటేష్ అయ్యర్, తర్వాత నెంబర్ 5లో రింకు సింగ్, 6లో ఆండ్రే రసూల్ అండ్ 7లో రమన్దీప్ సింగ్. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే నెంబర్ 8లో అర్షిత్ రాణా, 9లో ఆండ్రిజ్ నోకియా, 10లో వరుణ్ చక్రవర్తి అండ్ 11లో వైభవ్ అరోరా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే రఘువంశీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే అవకాశం ఉంది. ఇక KKR ఇంజరీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే ఆండ్రిజ్ నోకియా IPL 2025 ఆడతాడా లేదన్నది కొంత డౌట్ ఉండేది. కాకపోతే ఆండ్రిజ్ నోకియా కూడా ఇంజరీ నుంచి రికవరీ అయ్యి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇంజరీ ప్లేయర్స్ అయితే ఈ టీంలో ఎవరూ లేరు. సో ఇదిగా ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చిన టీం కానీ మీకు నచ్చిన ప్లేయర్ కానీ ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరుని మెన్షన్ చేసేయండి. అదేవిధంగా ఏ IPL టీం ఈసారి IPL 2025లో కప్పు కొడుతుందన్నది మీరు అనుకుంటున్నారన్నది కూడా కామెంట్ బాక్స్లో రాసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.